బీహార్ అయితే సూపర్ హ్యాపీగా ఉంది, కనబడుతుంది కదా. అంతగానో చెప్పినాక హ్యాపీ లేకుండా ఎట్లుంటుంది. బట్ వాట్ అబౌట్ తెలంగాణ? మీ వాళ్ళు అసంతృప్తి వ్యక్తం చేశారు, చాలా అసంతృప్తి వ్యక్తం చేశారు. శ్రీధర్ బాబు గారు కానీ ఇంకా మీ నాయకులు. ఎందుకని, ఏంటి అసలు మీ తెలంగాణకి ఎందుకు ఇలా జరిగింది అనుకుంటున్నారు? అంటే తెలంగాణకి ఎందుకు జరిగింది అని అంటే న్యాచురల్ ఏంటంటే బీజేపీ పాలిత ప్రాంతాలకు ఇచ్చేంత ప్రయారిటీ నాన్ బీజేపీ పాలిత ప్రాంతాలకు ఇవ్వరు. బీజేపీ అనుకూల ప్రభుత్వాలకు కూడా ఒకరికొక తీరుగా చేస్తారు. మనం 2 తెలుగు స్టేట్స్ను చూస్తే ఒకదానికేమో బడ్జెటేతర అలొకేషన్స్ ముందు, ఒక నెల ముందు 15 రోజుల ముందు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఒక 2 లక్షల కోట్ల రూపాయలు బడ్జెట్ గ్యారంటీ లేదు, అది రావచ్చు. ప్రైమ్ మినిస్టర్ గారు వచ్చి నేరుగా వచ్చి అనౌన్స్ చేసిపోయిండు. బీహార్ ఇంకో మిత్రుడు ఉంటాడు, ఆయనకు బడ్జెటరీ అలొకేషన్స్ ఉంటాయి. అంటే అవి స్టాండర్డ్, ఇక దాని అంటే ఖర్చు ఎంత చేస్తారనే విషయం పక్కన పెడితే వాటికి బడ్జెట్ షూరిటీ ఉంటుంది. సరే, ఆఫ్ కోర్స్ తెలంగాణకు 0, సేమ్ గాడిద గుడ్డ అని చెప్పుకోవచ్చు. కానీ అసలు బడ్జెట్ భరోసా అనేది ప్రజలు చూస్తారు. ఇప్పుడు మన చర్చలు, ఇప్పుడు మీరు దాదాపు గంట సేపటి నుంచి పెట్టిన చర్చల్లో ట్యాక్స్ నెట్ పాజిటివిటీనే చర్చించింది. అట్మోస్ట్ అదంతా 8 crores పీపుల్కి సంబంధించింది. కానీ వాట్ అబౌట్ 137 crores ఆఫ్ ద పీపుల్ ట్యాక్స్? ఈరోజు పుట్టిన పాప నుంచి, ఈరోజు ఇప్పుడు ఈ నిమిషానికి పుట్టిన పాప నుంచి ఇప్పుడు ప్రతి ఒక్కరికి జిఎస్టీ, ఇది ఈ ట్యాక్స్ నెట్ పెరిగింది 46 lakhs crores. ఇప్పుడు మనం బడ్జెట్ ఇంత పెరిగింది అని అంటే కూడా మనమే కదా, ప్రజలే కదా. బడ్జెట్ అంటే ఎవరితోనే అది వాల్యూమ్ పెరుగుతుంది. ఇప్పుడు ఈ 2025 మనం బర్డ్ ఐ వ్యూ లెక్క చూస్తే ఇది రిసెషన్ ఇయర్, యాక్చువల్గా వరల్డ్ రిసెషన్ ఇయర్. రేపు రిసెషన్ వస్తే మనం ఏం చేయాలనో, ప్రజలు ఏం చేయాలనో కూడా బడ్జెట్లో ఎక్కడ చర్చలేదు. ఉమెన్ ఎంపవర్మెంట్ కొరకు 3 crores పై చిలుకు మేము కోటీశ్వరులను చేస్తామనేది ఉంది. హెల్త్కి సంబంధించి హీల్ ఇండియా పేరు మీద ఇట్లా వచ్చినా కూడా నాకు బేసికల్గా వస్తున్న సమస్య ఏంటంటే డెట్స్ గురించి వాళ్ళకి ఏం డౌట్ లేదు. అప్పులు అంటే నీ 100 రూపాయలు తీసుకొచ్చి నేను పైజేబులో పెట్టుకొని 100 రూపీస్ అగపడేటట్టు బతుకుతున్నా నేను. ఆఖరికాడ 100 రూపీస్ ఉన్నాయి రాని. బట్ ఈ ఎంత కాస్ట్ ఆఫ్ ది క్యాపిటల్ ఎంత అవుతున్నది అసలు? నిజంగా పర్ క్యాపిటల్ ఇన్కమ్ను రూరల్ ఎకానమీ అంటే రూరల్ పీపుల్తో కంపేర్ చేయి ఒకసారి. సగటున ఒక రూరల్ పర్సనాలిటీకి ఉండే పర్ క్యాపిటల్ ఇన్కమ్ అంత ఉందా? పర్చేసింగ్ కెపాసిటీ పెరుగుతుందా లేదా? ఒకవేళ ఎంత ఫ్లోరిష్ ఎకానమీ అయితే ఎందుకు మనం పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించలేకపోతున్నాం? వాటి నుండి జిఎస్టీ పరిధిలోకి తేలేకపోతున్నాం, జిఎస్టీ నుంచి ఇప్పుడు మినహాయించలేకపోతున్నాం. ఇప్పుడు ఏమనంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, హర్యానా అదేంది మన హిమాచల్లో ఉంది, బెంగళూరులో ఉంది, మీరు తగ్గించుకోవచ్చు కదా అంటారు. 18 states బీజేపీ కంట్రోల్లోనే ఉంది కదా. ఒక నేషనల్ పాలసీ ఎందుకు ఫ్యూయల్ పాలసీ తేలేకపోతున్నాం? మీకు అంతర్జాతీయ క్రూడ్ రేట్ తగ్గినా కూడా ఇండియాలో ఇది ప్రతి ఒక్క వస్తువు మీద, గూడ్స్ అండ్ సర్వీసెస్ మీద దీని ఇంపాక్ట్ ఉంటుంది కదా. ఎందుకు ఫ్యూయల్ ప్రైస్ డిక్రీజ్ కావట్లేదు? ఒకటి ఇప్పుడు ఇదేంటిది జీడిపికి సంబంధించి 5.3 అట్లా ఉంటే 6.3 నుంచి 6.8కి పోతుంది అంతే, నెట్టేద్దాం. రెసిషన్ ఇయర్లో కూడా అంటే ఆ బడ్జెట్ ఒక రకమైన నమ్మికను కల్పించే విధంగా లేదనేది ఒక చర్చ అయితే, నా ఉద్దేశంలో యూత్ ఎంపవర్మెంట్ ఎవరు పెట్టుబడి దేశానికి? ఈ 46 లక్షల కోట్ల అంటే ఇప్పుడు యూత్ కదా, ఇండియా 76 lakhs ఏదో దాంట్లో పెట్టిండ్రు. బట్ లాస్ట్ 10 yearsలో మీరు ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ ఏంటి? రేపు సపోజ్ ఏఐతో ప్రోస్ కాన్స్ ఉన్నాయి. ఇప్పుడు లెవెల్ 1లో ఏఐతోని జాబ్స్ పెరుగుతాయి, 5,000 కోట్లు తర్వాత మొత్తం డిక్రీజ్ అయ్యేది ఈ మెకానిజంతో. ఏఐతో ఇంకా ఎక్కువ తగ్గుతాయి. సరే, అది ఇంకా రాలేదు, దాని పరిణామాలు పక్కన పెట్టు. నా ఉద్దేశంలో ఈరోజు సగటు వ్యక్తి యొక్క ఆదాయాన్ని ఇప్పుడు 25,000 ఉన్నప్పుడు నాకెంత మిగులుంది, 1,00,000 రూపాయలు వస్తున్నప్పుడు నాకు ఎంత మిగులు ఉంటుంది? ఇదే కదా చర్చ. కాంగ్రెస్ అప్పుడు సోదరి చెప్పింది, ఇగో ఇంత ట్యాక్స్ పడేది, ఇంత. అసలు ఫస్ట్ నేను 25,000 రూపాయల జీతం ఇచ్చినప్పుడు 5,000 రూపాయలు నేను దాచుకోగలిగిన, 1,00,000 రూపాయలు వస్తున్నప్పుడు నేను 1 రూపాయి మిగిల్చుకోలేకపోతున్నా.
బట్ నా సేవింగ్స్ మీద టార్గెట్ చేసినావు నువ్వు. సగటు ఇండియన్ ట్రెడిషన్ ఏంటి? పొదుపే. అసలు ఇండియాని కాపాడుతున్నదే ఇండియన్ సైకాలజీ, సేవింగ్స్ మెంటాలిటీ. ప్రభుత్వాలు ఏమన్నా చేయని మీరు ఏదైనా అంత రెసిషన్ వచ్చినప్పుడు కూడా గతంలో 2008 ఇండియా బతికిందంటే కేవలం 2008లో రెసిషన్ మనం ఓవర్కమ్ అయినామంటే కూడా సేవింగ్ మెంటాలిటీ. ఇప్పుడు నేను అంటుంది ఏంటంటే, అయితే నువ్వు దాచుకుంటే బ్యాంకులలో దాచుకుంటే నీకు సెక్యూరిటీ లేదు, పెట్టుకు మ్యూచువల్ ఫండ్స్లో పెట్టు, లేకపోతే షేర్ క్యాపిటల్కి వెళ్ళిపో. సేవింగ్స్లో నాకు స్టాండర్డ్ ఇన్కమ్ వచ్చే ఏదైతే ఇంట్రెస్ట్ రేటు